గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా ఆలోచించి చేస్తారు. వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు, నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలు ఏది అడిగినా సరే పలానా చేద్దాం డాడీ అంటే ఓకే మీ ఇష్టం, కానీ మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి, దాంట్లో మళ్ళీ మీరు ఫెయిల్ అవ్వకూడదు అనేది మాత్రం నేను సజెస్ట్ చేసేవాడిని. వాళ్ళు అలాగే అన్నారు, దానికి ఓకే చేశాను. ఓకే, అంటే డైలీ పొద్దున్నే ఇలా మిమ్మల్ని బండి మీద తీసుకెళ్తూ వీడియోలు చేయమండవు, మీకేమో కొత్త కదా కెమెరా ముందు కొత్త. ఎన్నిసార్లు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అది నిజంగా నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యానండి వెంకటేష్ గారు. ఎందుకంటే 2 గంటలు లేచి నా భార్య నేను హోటల్లో వర్క్ అంతా చేసి ఒక 4 ఐటమ్స్ చేయాలి. దానికి సంబంధించి నేను నా భార్యకి అక్కడ అన్ని అప్లై చేసి మిగతా వర్క్ అంతా నా భార్య చూసుకునేది. తర్వాత దోశలు వేయటం కానీ, పార్సిల్ కడటం కానీ, చట్నీలు అయిపోతే చట్నీ వేసుకోవడం కానీ అంతా నా భార్య చూసుకునేది. అంత హార్డ్ వర్క్ చేసాం. నేను అక్కడంతా రెడీ చేసి నా భార్యకి ఇబ్బంది లేకుండా ఈయన రెడీ అయ్యేవాడు. నేను వచ్చే లోపల బండి ఎక్కటం, అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్ వచ్చేది. అయినా సరే ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇది నా కొడుకు డ్రీమ్, ఇలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది. కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయకపోతే అతను ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే పిల్లలు ఒకటి అనుకున్నప్పుడు, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం డాడీ అంటే దాన్ని మనం కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అంతే సహకరించాలి. నేను ఏ ఐడియా చెప్పినా పద చేద్దాం, అది మంచా చెడా చూడు డాడీ వెంటనే ఓకే చెప్పేసేవాడు. మమ్మీ ఏమన్నారు మరి? డాడీ ఓకే, మమ్మీ కూడా అంతే. ఇంట్లో అందరూ సపోర్టివ్. నాకు నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నానంటే బాగుంది కదా, నీకు అక్కడ ఫోటోగ్రఫీ నీకు అక్కడ బాగా వస్తుంది, ఇక్కడ హోటల్ కూడా బాగుంది. సో నాన్నగారు అట్లా డైలీ వచ్చేస్తుంటే ఎందుకు వద్దని ఏమన్నారా మమ్మీ? ఏమన్నారు? లేదన్న, ఫోటోగ్రఫీ అనేది బేసిక్లీ ఎక్కువ సేవింగ్స్ ఉండేవి కాదు నా దగ్గర. డబ్బులు ఎంతసేపు ఈఎంఐలు కట్టుకోవడం ఇది ఉండేది, ఎక్కువ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎందుకు అనేవాళ్ళు, అరే మా అమ్మ అనేది అనమాట, వచ్చిన వాడిని పెడుతున్నావురా, ఎట్లా క్లిక్ అవుతుందా లేదా, క్లిక్ అవుతుందా. అమ్మ మనకి 20,000 వస్తే చాలమ్మ, మనకి యూట్యూబ్ నుంచి మనకి ఎక్కువ అక్కర్లేదు, 20,000 వస్తే 20-30,000 మీకు హోటల్ నుంచి 10,000 అట్లా 20,000 మిగులుతాయి, వెళ్ళిపోతుంది, సరిపోతుంది అమ్మ, మనకి సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మాకు 0 సేవింగ్స్ మా లైఫ్లో, అసలు ప్లానింగ్ లేకుండా ఉండింది బేసిక్లీ మా ఫ్యామిలీ. సో అప్పటి వరకు ఏం సేవింగ్స్ ఉండేవి కాదు, అకౌంట్లో ఒక 50,000 కూడా ఉండేవి కాదు. లిటరల్ ఏమైనా అయినా సరే వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా ఇంకోరిని అడగాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పెట్టా ఈ ఛానల్ నేను. ఎప్పుడైతే ఇంకా మా మమ్మీకి డాడీకి ఒకటే చెప్పా, మమ్మీ పక్క 20,000-30,000 వస్తాయి, ఇదే మన టార్గెట్, అది వచ్చారు పని చేద్దాం మమ్మీ అంటే, ఏమరా నాయన నువ్వు చెప్పిందే, నువ్వేదంటే అదే అన్నట్టు ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఓకే చెప్తా ఉన్నారు అనమాట. ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది ఐడియా ఉందా మీకు? ఫస్ట్ మంత్ డ్రా చేసింది అన్న. యాక్చువల్ మానిటైజేషన్ అయ్యాక మాకు డబ్బులు రాలా. మానిటైజేషన్ 4 months అన్ని కలిపి వచ్చాయి మనకి, అరౌండ్ ఒక 60K అట్లా వచ్చాయి. అది చూసి నాకు అవును, మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది, దీన్ని మనం ఇక వదులుకోకూడదు, ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా ఇంటిల్లి పాది అందరూ కోఆపరేట్ చేశారు. డాడీ యాక్చువల్ మధ్యలో గివ్ అప్ ఇచ్చాడు డాడీ. స్టార్టింగ్ లో 20 వీడియోలు, ఇంకా అప్పటికి మాకు 10 వీడియోలు అయ్యాయి అంతే. ఈ అప్ అండ్ డౌన్ చేయడం, హోటల్ పని చేయడం అనేది డాడీ అసలు చేయలేకపోయాడు. నా వల్ల కాదులే అమ్మా, నాకు బాడీ సహకరించట్లేదు, ఇది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఏమోలే. అప్పటికి మేము పెట్టి 3-4 నెలలు అవుతుంది అనమాట. క్లిక్ కాదులే అమ్మా ఇంకా అంటే, లేదు డాడీ చేద్దాం డాడీ చేద్దాం పదా అని చెప్పి అట్లనే కొంచెం రిక్వెస్ట్ చేసుకో అంటే ఆయనకి శ్రమ ఎక్కువ అయ్యేది. నేనేదో ఫోర్స్ చేస్తున్నాను కాదు, కానీ ఆ బాడీ సహకరించేది కాదనమాట. సో ఎప్పుడైతే ఇంకా అలా ఒప్పుకున్నారో బలవంతంగా చేయించా ఒక 4-5 వీడియోలు నేను స్టార్టింగ్ లో చేయించిన తర్వాత కరెక్ట్ 19th వీడియో క్లిక్ అయింది భయ్యా. 19th వీడియో 7 months తర్వాత 7 months వరకు మనకి 7K సబ్స్క్రైబర్స్, మనకి 7K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. మనకి వ్యూస్ వచ్చేసి అన్నిటికీ 1000, 800, 600 అట్లా ఉండే వ్యూస్ అన్నిటికీ. ఎప్పుడైతే December 6th అనమాట midnight నేను వెడ్డింగ్కి వెళ్ళి వచ్చాను, వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వస్తుంటే వెంటనే డాడీ లేచే ఉన్నాడు అప్పటికి. డాడీ ఇట్లా ఇన్ని కామెంట్లు వస్తున్నాయి డాడీ, ఒక వీడియో క్లిక్ అయినట్టుందని చెప్పి చూస్తే రాగి సంకటి నాటుకోడి పులుసు క్లిక్ అయింది. బాగా వైరల్ అయింది వీడియో కూడా, బాగా వైరల్ అయింది అన్న. అప్పట్లో అసలు హైయెస్ట్ అదే. ఇంకా మాకు ఆ నైట్ నుంచి పొద్దున్న లేసరికి అది 1,00,000 అయ్యింది. 2,000 ఉండేది, 2,000 ఉంది నైట్ కి. అది పొద్దున్నకి వెళ్ళేసరికి అది 70 నుంచి 1,00,000 24 hours లో అయిపోయింది అనమాట. నేను అనుకున్న ఆ వీడియో వరకే అవుద్దేమో,
ఏమో డాడీ చూద్దాము, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, హ్యాపీ డాడీ, చూద్దాం డాడీ అంటే పోన్లే మంచిదే అనుకున్నాం. ఇంకా అదొకటే కాదు, ఆ రోజు అన్ని వీడియోస్ పైకి లెగిస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ పెట్టాము, అది 1 డేనే 1 lakh వ్యూస్. నాకు అర్థమైపోయింది ఇంకా ఓకే మనం క్లిక్ అయ్యామని చెప్పేసి అప్పుడు మాకు ఇద్దరు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ 60K ఏం ఖర్చు పెట్టారంటే ఫస్ట్ వచ్చిన డబ్బులు కదా, సో నాన్నగారు చూడగానే అబ్బాయి ఇంకా చాలు, మా అబ్బాయి సక్సెస్ అయ్యాడు, మా అబ్బాయి కోరిక తీరింది అని హుషారుగా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? వీడియోకే పెట్టామన్నా, మళ్ళీ వీడియోస్ కి పెట్టుకుంటా ఉన్నాం. ఓకే, వీడియోస్ కి పెట్టుకుంటూ నాకు కావాల్సిన మైక్ కానీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం. ఏదొచ్చినా సరే వీడియోస్ కి పెట్టుకుంటా ఉండేవాడిని స్టార్టింగ్ లో. తర్వాత సేవింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటి, అలా డబ్బులు రాగానే 60,000 రాగానే మా డాడీ ముఖంలో ఆయన ఏం అనలేదు, కానీ ఆ ఫేస్ లో రిలీఫ్ అనేది నాకు తెలిసిపోయింది అనమాట. డాడీ ఒక్కటే కాదు, మా అన్న గాని మా అమ్మ గాని ఇంట్లో అందరికి తెలియదు. సంక్రాంతి నిజంగా అన్ని పండుగలు, సంక్రాంతి ఒకటే కాదు అన్ని పండుగలు కలిపి అనమాట. ఆ రోజు ఫుల్ ఇంకా చాలా పాజిటివ్ గా ఉండే ఆ రోజు అంతా. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి టెన్షన్స్ లేవు. క్లిక్ అయిన తర్వాత ఒక 6 months, ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే మేము టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసింది. ఓకే, అప్పటి వరకు కంటిన్యూగా అది ఇది మేనేజ్ చేసుకున్నాం. ఈ వీడియోల గురించి క్లోజ్ చేస్తారా, ఇంకా ఎందుకు శ్రమ ఎక్కువైపోయింది? చూసేవాడిని కాదు యాక్చువల్ గా. ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మమ్మీ మా డాడీ కష్టపడడం చూసేవాడిని, చూడలేకపోయేవాడిని. అందుకని చెప్పేసి ఎట్లరా బాబు వీళ్ళు ఏజ్ అయిపోతుంది, మరీ ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎట్లా ఎట్లా అని చెప్పి ఆలోచించేవాడిని. అప్పుడు ఈ ఛానల్ ఐడియా వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్లు పెడుతుంటారు, చాలా మంది మామూలుగా చాలా వీడియోలకి వేరుగా వెళ్తున్నా, ఒక మీ దానికి ఏంటంటే బాబాయ్ బాగా చెప్పావు బాబాయ్, మీ వీడియో చేసే విధానం చాలా మంది అందరూ ఏంటో ఓన్ చేసుకుంటున్నారు, అందరూ బాబాయ్ బాబాయ్ అంటున్నారు అందరూ. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి, నా వంట గాని, నా మాట తీరు గాని, నా పాట పాడే విధానం గాని, మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు నేచర్ ను చూపించడం గాని, ఇదంతా చూసి మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, నన్ను వాళ్ళ సొంత బాబాయ్గా, అంకుల్ గా, తాతయ్యగా, అన్నగా, మన లైవ్ లో కూడా చాలా మంది తాత హాయ్ చెప్పు, తాత హాయ్ చెప్పు అంటున్నారు అందరూ. ఇలా అందరూ వాళ్ళ యొక్క బంధుత్వాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు వయసు తేడా ఉంటది కదా, దాన్ని బట్టి నన్ను ఎలా వాళ్ళు పిలవాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత వీళ్ళ ఒక ఆప్యాయత, అభిమానం, మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి. నేను తట్టుకోలేనంత అభిమానం, ఆప్యాయత వాళ్ళు చూపించారు. దానికి వాళ్ళకి నేను మాత్రం ఎప్పుడు కృతజ్ఞుడిని, రుణపడే ఉంటాను. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. అవును, వంటలు అందరూ చేస్తుంటారు, ఈ వంటల్ని ఫామ్ లో పెట్టడం ఇట్లా ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఇన్స్పిరేషన్ అన్న, మనకి చాలా తమిళ్, కేరళ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే డాడీ ఎప్పుడు అనేవాడు ముందు నుంచి, ఒక ఇల్లు కట్టుకోవాలరా మనము, పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలరా ఇట్లా అనేది. ఇది నాకు సబ్ కాన్షియస్ గా నడుస్తా ఉంది. ఎప్పుడైనా ఇల్లు కడితే డాడీ కోసం ఒక వరండా చేయించి పూల మొక్కలు అవన్నీ చేయించాలి డాడీ కోసం అని చెప్పి. సో వై నాట్, ఇప్పుడు అదే మనము వీడియోలో చేయకపోతే చేస్తే అయిపోద్ది కదా, వర్కౌట్ అవ్వచ్చు, నచ్చుద్ది ఆటోమేటిక్లీ. వీడియో స్టార్టింగ్ లో కూడా చిన్న చిన్నగా కోడి చూపిస్తున్నట్టు, పిచ్చుకలు చూపిస్తున్నట్టు, క్లైమేట్ చూసినట్టు, ఫస్ట్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది వీడియో చూడడం స్టార్ట్ అయినప్పుడే. అవునన్నా, అంటే వచ్చేయాలి అక్కడ ఆ ఫామ్ లోకి వచ్చేయాలన్నమాట. వాళ్ళు వీడియో చూస్తున్నంత సేపు వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండి ఆ నేచర్ ఫీల్ అవ్వాలనేది నా విజువలైజేషన్ అనమాట, నా కోరిక అది. అందుకే ఏ ప్రమోషన్స్ కానీ ఏవి ఒప్పుకోలేదు, అనేది ఉండకుండా. అదే ఒక ప్రమోషన్ వీడియో కూడా లేదు మీ దాంట్లో? లేదండి, ఏది ఒప్పుకోలేదన్న. మనకు ఒక 600 పైన వచ్చాయి, వాస్తవానికి 600-700 వచ్చి ఉంటాయి. మీరు ఇప్పుడు మా వీడియో చూస్తున్నారండి, మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, దాన్ని మీరు ఆస్వాదించినట్టు, నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్నెస్ మీకు తీసుకురావాలి. తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్ గా ఆయన చేయాలి, కుకింగ్ వైడ్ గా నా ప్రయత్నం నేను చేయాలి. మా ఇద్దరు సమిష్టి కృషి ఇంతమందిని మాకు దగ్గర చేసింది, ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు. చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్న, చాలా కామెంట్స్ ఏంటంటే లైక్ విజువల్స్ బాగుంటాయి, మీరు మాట్లాడే తీరు బాగుంటది,
అండ్ డాడీని కానీ ఓవరాల్ గా అంతా మెచ్చుకోండి. అక్కడ కెమెరా ముందు ఈయన సక్సెస్ అయ్యారు, ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్ అయ్యారు. అవునండి, ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అంటే ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం అంతా. అవునన్నా అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్, నాకు అదే బూస్ట్ అనమాట. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బాగుంటది అని చెప్తుంటారా, అదే నాకు ఇంకా బూస్ట్. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఇది ఉంటది, నీ వర్క్ బాగుందిరా అని చెప్పగానే తెలియని ఆనందం ఉంటది అనమాట, ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకు అదే అనమాట ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది ఆ కామెంట్సే అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అసలు విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకో వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేది చూసుకుంటాను అనమాట. కొత్తగా చూపిద్దాం అని. ఓకే, ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బాగానే ఉంది, మీరు రావాలనే ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా, లేకపోతే మీరు వస్తారా? లేకపోతే ఇద్దరిది, నాది డాడీదని కాదు కానీ ఇద్దరిది. అనుకున్నా కనబడాలి మనం ఒకసారి అని చెప్పి. అంటే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న చాలా వస్తుంటాయి, ఫోటోగ్రాఫర్ చూపించండి, ఫోటోగ్రాఫర్ చూపించండి, ఎవరు తీసేది కెమెరామెన్, ఎవరు అని. బాబాయ్ అయితే కెమెరామెన్ థంబ్నెయిల్ కూడా పెట్టారు, మీ టీం ఎవరు అంటే పెద్ద టీం ఉంది అనుకుంటా చాలా. అవును, నిజంగానే ఒకళ్ళంటే నమ్మొద్దు వేయట్లేదు ఎవరికి, చాలా మంది ఉంటారు, 5-6 మంది ఉంటారు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్లీ ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటు అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఛానల్ కోసం నేర్చుకున్నదే, ఈ ఫోటోషాప్ అలవాటు నాకు ఉంది. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 2015 నుంచి చేస్తున్నాను నేను. సో అదంతా ఇక్కడ నాకు యూజ్ అయ్యింది అనమాట. థంబ్నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్ గా ఇంకా మొత్తం నా ఇంకా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను, ఎక్కడ ఏది పెట్టాలి అనేది నేను చూసుకుంటాను. ఇద్దరు కలిసి వద్దాం అనుకున్నాడు, ఫస్ట్ ఏమనుకున్నారు? నేను యాక్చువల్ చాలా లా ఉండేవాడిని, అది ఇన్సెక్యూరిటీ అనమాట. కామెంట్స్ లో తిడతారేమో అది అని చెప్పి, ఇట్లా ఉన్నావు అది ఇది అని చెప్పేసి, అందుకు చాలా టైం పట్టింది. ఎప్పుడో రావాల్సింది, తగ్గి కొంచెం బెటర్ గా కనిపిద్దాం అంటే నా కాన్ఫిడెన్స్ రావాలి కదా. కాన్ఫిడెన్స్ కోసం అన్నా కొంచెం తగ్గి, ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా డాడీ చలో ఇద్దరం చేద్దాము ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా ర్యాండమ్ గా వచ్చేసాను అంతే. తగ్గగానే కనిపిద్దాం అనేది నా ప్లాన్. ఇంక ఇక నుంచి ఉంటాను అంటే కామెంట్స్ బాగా వచ్చి నేను నచ్చితే, మా ఇద్దరు బాండింగ్ నచ్చితే కంటిన్యూ అవుతాను, లేదు వద్దు వెనకుండా నువ్వు చాలా కెమెరా వెనక అంటే ఇంక వెనకే ఉంటాను. అది లేదు మీ ఇద్దరు సింక్ వీడియోలో కూడా చాలా బాగుంది. మేము తింటాం కదండి, మేము తిన్న తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయంటే, అంతా మీరే తినేస్తున్నారు బాబాయ్ గారు, మీ కెమెరామెన్ పెట్టరా, కెమెరామెన్ చూపించరా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరా, మాకు పరిచయం చేయరా అని చెప్పి ఇలా కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నేను అందుకే అది కూడా నువ్వు వస్తే బాగుంటుంది సాయి తేజ, నువ్వు వస్తే బాగుంటది, అందరూ అడుగుతున్నారు అని చెప్పంటే డాడీ వస్తానని లాస్ట్ ని మొన్న ఆ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు, సపోర్టింగ్ బాగా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఏవి లేవు. నేను హ్యాపీ, ఫోన్లే మనకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఉంది. లేదు ఫుడ్ అండ్ ఫార్మ్ అంటేనే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం అంతా, నెగిటివ్ అన్నదానికి అక్కడ చోట్లేదు అందులో. అవునన్నా, మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే పెడతారు, చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ రావడం. వస్తుంటే అడప నేను తీసిస్తా ఉంటాను, అంటే ఒకరిని చూసారు పెడతారేమో అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ వచ్చినది ఏది ఇప్పటివరకు మీరు ఇప్పుడు 190 ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఏ వీడియోకి నెగిటివ్ కామెంట్ ఉండదు, నేను తీసేస్తా అన్ని ఏది ఉంచిన. ఇప్పుడు అంటే మీరు వంట వండడం ఒకటైతే అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు చూసారా, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అవునండి, అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉండి కామెంట్లు కూడా పెడుతుంటారు, అరే భలే తింటున్నారు అంటే. ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటది మీరు చేసేదానికి, ఒక ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి, చెట్టు కింద చుట్టూ కట్ట ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని మాకు కర్నూలులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో. ఒక్కొక్కసారి దొరికేవి కాదు, చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అనేది వాడకూడదు అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం అరిటాకులు తింటేనే మన వీడియోలో చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం న్యాచురల్ గా ఉంటుంది. అలా తెప్పించి ఆ ఇస్త్రాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదండి. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు.
అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను ఆ రోజు. అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది, అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా ఆస్వాదిస్తూ తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవునా, నిజంగానే అలా యాక్చువల్గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా, అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు. అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది, ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. నాకు అది బోనస్, కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని, నేను అప్పటి నుంచి ఎక్కువ పెడుతున్నా డ్యూరేషన్. అది ఓకే. అదొకటి మధ్యలో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు. జూనియర్ ఘంటసాల గారు మీరు పాడుతుంటే ఘంటసాల గారు ఆ గొంతు గుర్తొస్తుంటది, ఆ పాట పాడుతుంటారు. ఎలా అండి ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడు అండి కాసేపు టైం ఉంది ఏదో ఉడకటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి, ఇలా తల మీద కళ్ళ మీద పడుకున్నాను. పడుకుని నీలే గగ్గన్ తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఊరిని నోట్లో గునుక్కుంటా పాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూని రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే ఇలా ఆ ఉడకాలి, ఒక 5 నిమిషాలు టైం ఉంది, అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక 2 ముక్కలు పాడు డాడీ, ఎక్కువ వద్దులే మనకి టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు, దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగ ఎప్పుడన్నా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడుగానని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేసాం. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళటం, పాడటం, అక్కడ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాడు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలున్నప్పుడు సమయానుకూలంగా ఆ మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకొని పాడేవాడిని. అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటుంటారు, వాళ్ళ గురించి ఒక పాట తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఓకే, సూపర్ సూపర్ అండి. అబ్బాయి అంటాడు కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారా? పాటలు అనేది నాకు పాత పాటలే ఇంట్రెస్ట్. పాటలు ఎక్కువగా నేను సినిమాలు చూడండి, సినిమాలు చూసి అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు, అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి, నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపో. అంటే మీరు కర్నూలు నుంచి విజయవాడ ఎందుకు షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? సొంతూరు, ఆ నాన్నగారిది కొల్లూరు అనమాట. ఓకే, కొల్లూరు సొంతూరు. సో పండక్కి వెళ్ళాము, పండక్కి వెళ్ళి అక్కడంతా నేచర్ అంతా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమ సైడ్ అంటే తీసాను, ఇక్కడ 100 వీడియోస్ పైన తీసాను నేను. కర్నూలు సైడ్ నాకు మొనోటనీ వచ్చేసింది అనమాట. మొనోటనీ వచ్చేసి నాకు ఇంకా అవే ఫ్రేమ్స్ అవుతున్నాయి, తీసిందే తీస్తున్నాను, అదే చెట్టు, అదే పక్షులు, అదే ఆ ఫ్రేమ్స్ అనేవి బోర్ కొట్టాయి నాకు. బోర్ కొట్టి డాడీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మేము ఆగస్టులోనే రొయ్యల కర్రీ అని చెప్పేసి కొంచెం వీడియోలు తీసాం అటు వెళ్ళి. డ్రోన్ షాట్స్ అవన్నీ కొంచెం విజువల్స్ మంచిగా చూపించాలని చెప్పి జనాలకి బాగా తీసాము. తీసి కామెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది నేచర్ ఇక్కడ అంతా అది అని చెప్పి. నాకు కూడా బాగా నచ్చింది. అంటే చాలా తక్కువ వెళ్ళాను డాడీ వాళ్ళ ఊరికి నేను చిన్నప్పటి నుంచి, చాలా రేర్, ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటా అంతే. అది కూడా నేను సెకండ్ ఫస్ట్ యూకేజీ టైంలో వెళ్ళుంటా. సో ఆ నేచర్ అంతా చూసేసరికి అసలు అదిరిపోయింది లొకేషన్. మన సైడ్ అంతా రాళ్ళే ఉన్నాయి. నాకు కూడా అది బోర్ కొట్టింది ఆ లొకేషన్. కానీ అది చాలా మందికి ఇప్పటికీ ఇష్టం. మీరు పాత లొకేషన్లో చేయండి, పాత లొకేషన్ చేయండి అంటుంటారు. కానీ నాకు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నాకు అది బోర్ కొట్టి ఇది ఎంచుకున్నాను. డాడీ మీ ఊరు వెళ్ళిపోతాను డాడీ, మీ ఊర్లో తీద్దాము, తప్పుగా బాగుంది అంతా అని చెప్పేసి అక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను అంతే. డాడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ ఉండాల్సిందే అక్కడ నాన్నగారు ఊర్లో, లాస్ట్ కి ఎండ అక్కడ కుదిరింది అనమాట. అది నాకు కోరిక కూడా అండి. అవును, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ పరంగా వంట నేర్చుకోవడం అంటే ఒకటి, హోటల్స్ పెట్టడం, వ్యాపారం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం, ఎక్కడెక్కడో తిరిగాము సిటీ వైడ్ గా. ఇక లాస్ట్ కి ఏమైనా సరే నా సొంత ఊరు చేరాలి,
మేము మొన్న సంక్రాంతి కాక అంత ముందు సంక్రాంతి మా ఊరు వెళ్ళాం మా అబ్బాయి కోరిక మేరకి. ఆ విజువల్స్ అన్ని మా అబ్బాయి చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డాడీ అని అప్పుడే నా మనసులో మాట వాడికి చెప్పాను. నాకు కూడా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చిన్న ఒక కాటేజ్ అంటే మట్టి గోడ ఇల్లు ఒకటి కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పూల మొక్కలు కూరగాయలు ఇలా పెంచుకుంటూ నా సహజీవనం ఇలాగే గడపాలని ఉంది సాయి అని చెప్పి ఆ రోజు నేను అన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వాడి మనసులో అది ఉండిపోయింది. తర్వాత మళ్ళీ అనుకున్న ఒక 3 నెలలకే జనవరిలో అనుకున్నాము, మార్చి ఏప్రిల్కి దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్లాన్ చేశాడు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ బాగా అప్పుడు మా తమ్ముడు గోపి మా అన్న చూసే ఉంటారు మీరు, గోపి మా తమ్ముడు బాగా హెల్ప్ చేశారు అప్పుడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఆ ఫామ్ హౌస్ విషయం అదే వేద్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఊర్లో మొత్తం ఏదైనా సపోర్ట్ చేశారంటే స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేయడం వల్ల మంచి కుదిరింది అక్కడ. జనాలు కూడా బాగా నచ్చింది. అంటే నేను రెగ్యులర్ గా తీసుకున్నాను, 2 నెలలు పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ నా ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం ల్యాప్స్లు తీసుకోవడము, పనికి వస్తుందిలే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు గాని మా మరదలు గాని, మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, అతని భార్య అంటే మా కోడలు, వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడా మళ్ళీ కష్టపడతానని చెప్పి నన్ను రానిచ్చేవాడు. మా గోపి మా అబ్బాయి సాయి తేజ వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో మేలో వేసాము. ఆ విధంగా వాళ్ళు ఈ మధ్యలో రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది యాక్టివ్ గా. నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము. జనాలకి నచ్చింది. సబ్స్క్రైబర్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకు 4 lakh సబ్స్క్రైబర్స్. ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే. 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటాయి. మనకి అది నచ్చింది, మన కాన్సెప్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది. మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటో. అంతా బాగానే ఉంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడింది మూమెంట్ ఏమైనా ఉందండి? ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా సంథింగ్ ఏదైనా అంటే ఎవరైనా మోసం చేయడం అట్లా ఏమైనా ఉన్నాయండి? అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది మొత్తం. ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా నా జీవితం. నేను చరమాంకంలో ఉన్నాను, చాలా హ్యాపీగా సాగిపోతుంది. అది నా ఫ్యామిలీ సహకారంతో. నా పిల్లలు గాని, నా భార్య గాని. నా భార్య కూడా చాలా కష్టజీవండి. మా నిజంగా నేను హోటల్ పెట్టిన అన్ని సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా భార్య. మీరు వీడియోలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూసుకుంటారు. మొత్తం A to Z నా భార్య బాగా చేస్తుంది. మా పెద్ద అబ్బాయి కూడా బ్యాక్గ్రౌండ్, మా పెద్ద బాబు కానీ, మా మిస్సెస్ కానీ, అలాగే మా తమ్ముడు ఫ్యామిలీ కానీ మా వీడియోస్ అన్నిటికీ చాలా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. మా మిస్సెస్ లేని నేను లేను. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఛానల్ అంతా మొత్తం తనకి 1 man army కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఏదైనా తెర ముందు వాళ్ళం అండి. వెంకటేష్ గారు తెర ముందు వాళ్ళం మేమిద్దరమే. తెర వెనుక వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి వాళ్ళు లేనిది గ్రౌండ్ వర్క్ వాళ్ళది. అక్కడ ఎప్పుడు నేను నాన్న ఇద్దరు వెళ్లే వాళ్ళం. అక్కడ అంతా వంటలు వండిన తర్వాత పాత వీడియోస్ లో అంతా డాడీ పేర్చుకునేవాడు. మొత్తం అంతా పేర్చుకొని నేను అంతా ఈ షూట్ చేసుకుంటా ఉండేవాడిని. ఏమన్నా దొరుకుతాయి మా ఫ్రేమ్స్ అని. డాడీ అన్ని పేర్చుకొని, డాడీ వంట వండి, డాడీ కడిగేసుకొని మొత్తం అంతా డాడీ చేసుకునేవాడు. అప్పుడు అమ్మ ఉండేది కాదు, అమ్మ హోటల్ చూసుకునేది. ఇక్కడ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా డాడీకి కొంచెం పని తగ్గించామన్నమాట. చాలా 80% వర్క్ తగ్గిపోయింది. మా అమ్మ చేస్తుంది మొత్తం. నేను ఓన్లీ వీడియో వరకే నా వర్క్. అంటే మనం కరెక్ట్ గా చూపించాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి ఉండవు మా వీడియోస్ లో చూస్తే. మీరు మొత్తం అంతా మనం నేచర్ రిలేటెడ్ ఉంటాయి. మొత్తం కుండలు ఇవే ఉంటాయి. అంతా ఏవి రాకుండా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు పర్సనల్ గా నచ్చదు. ఏదైతే నాకు నచ్చదో నేను అది పెట్టను. నాకు నచ్చిందే జనాలకు నచ్చింది. నేను అనుకున్నది సక్సెస్ అయ్యిందని నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట బాగా. నేను కూడా నాకు రాని వంట నేను చేయనండి. నాకు రాని వంట వంటలు ఉన్నాయండి మీకు? రాని ఉంటాయండి, లేకుండా ఎందుకు ఉంటాయండి? నేను పాతకాలం నాటి కుక్కినండి. నేను పాతకాలం నాటి కుక్కిని. ఇప్పుడంతా లేటెస్ట్ గా ఎన్నో రకాల వంటలు వచ్చినాయి. ఎంతో మంది ఎన్ని లేటెస్ట్ వచ్చినా గానీ పాతకాలం నాటికి అభిమానులు ఉన్నారు బాగా. అవే కావాలంటున్నారు జనరేషన్. బ్యాక్ వచ్చేస్తాను నేను రోజులు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది మళ్ళీ. అందుకని మన వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉంటది, తినే విధానం కూడా అలాగే ఉంటది. తినటం కూడా నేను ఎబ్బెట్టుగా తినను, చాలా నీట్ గా జనాలకు నచ్చే విధంగా ఆయనలాగా ఉంటారండి.
ఆయన ఇంట్లో ఎలా ఉంటారో నేను ఎలా ఉంటానో అలా Videos లో ఉంటాను. అలా మనం videos వేరే లో ఉంటాడు. నాది కానిది నేను చేయను. అంతే రాదు కూడా. నాకు ఒక్కోసారి రాదు నేను చెప్తుంటా డాడీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం డాడీ అంటుంటే అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. డాడీ చేస్తున్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, అన్ని ఏది చెప్పినా చేస్తుంటాడు, అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అక్కడ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ లో తీసేస్తా ఉంటాను, ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, ఎందుకు డాడీకి వచ్చిందే పెడదాము అనే ఇదిలోనే ఉన్నాను ముందు నుంచి. ఏదైనా మనం చేసే పనిలో న్యాచురాలిటీ ఉండాలండి. మనకు నచ్చిన పని కానీ మనం మెచ్చిన పని కానీ మనం తినే విధానం కానీ మన దినచర్య కానీ ఏదైనా సరే మనకి ఎలా నచ్చిందో అలాగే చేసుకో. ఆఫ్ ది కెమెరా ఒక రోజు మీరు వచ్చి ఉన్నా సరే డాడీతో, ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంటారు చాలా మంది, మీరు వీడియోలో ఉన్నట్టే ఉన్నారు అంకల్ బయట కూడా అంటారు. ఇలాగే అంటారు. ఇక్కడ అట్లానే ఉన్నారు అదే అంటున్నా. కాకపోతే అక్కడ లుంగి కడతానండి, ఇక్కడ ప్యాంట్ వేస్తాను అంతే. నేను ఎక్కువ ప్యాంట్ వాడను. ఎక్కడన్నా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే అకేషన్స్ ఉంటే తప్పనిసరి వెళ్తాను. నాకు బంధువుల్ని పెంచుకోవాలన్నా పలకరియాలన్నా ఆత్మీయత ఉన్న వాళ్ళని నలుగురిని పలకరి నాకు చాలా ఇష్టం అండి. అందరితో మమేకమై కలిసిపోవాలి, అందరితో సహజీవనం చేయాలని నాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా నా అభిరుచి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరు ఏం కూడా అడ్డు చెప్పరు. మా డాడీ పద్ధతి ఇంతేలే అనుకుని వదిలేస్తారు. ఫైనల్ గా మీ డ్రీమ్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంకా మొన్నటి వరకు నా డ్రీమ్ అంటే 1 million సబ్స్క్రైబర్స్ కొట్టాలని గోల్ ఉండేదండి. అది అనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ దేవుడి వల్ల చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఇంకా లేట్ అవుద్ది అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. నా సబ్స్క్రైబర్స్ నా దేవుడు కాబట్టి ఇట్లా 1 million కి నన్ను తక్కువ టైంలో చేర్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక నా డ్రీమ్ అంటే మా పిల్లలు లైఫ్ లో బాగా సెట్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఆరోగ్యవంతమైన జీవితంతో ఇలాగే గడిచిపోవాలి. నేను కూడా ఇప్పుడు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నా ఆరోగ్యవంతమైన జీవితం ఇలాగే కంటిన్యూషన్ అయ్యి ఇలాగే జీవించాలని చెప్పి నాకు చాలా కోరుకుంటుంది. నా డ్రీమ్లు అంటే సపరేట్ మాకు డ్రీమ్స్ అనేది మాకేం లేవు. ఫినాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం అంతే. ఎప్పుడైతే యూట్యూబ్ సక్సెస్ అయిందో ఇంకా టెన్షన్స్ ఇంకేం లేవు, ఇంకా లేవు. హ్యాపీ అలా ఇంకా వచ్చే రెవెన్యూతో వీడియోస్ చేసుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అదే విధంగా అంతే శ్రద్ధ పెట్టి ఇద్దరం వీడియోలు తీస్తాము. వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎంటర్టైన్ అవుతే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనం న్యాయం చేస్తున్నామా లేదా, అదే నా మెయిన్ వచ్చేసి మోటో అదే. మాకు కంపల్సరీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. మాకు ఉన్నంతలో వృద్ధాశ్రమాలకు కానీ అనాథ శరణాలయాలకు చేస్తూ ఉంటామన్నా కంపల్సరీగా ఫుడ్ చేసి అంటే మేము అది ఇష్టం ఉండదండి. అంటే మనీ ఇది తీసుకున్నట్టు ఐ మీన్ అదే ఇంకా జస్ట్ కెమెరా కోసం చేసినట్టు ఉంటుందని చెప్పి మేము చేయము. ఎందుకంటే ఇప్పుడు 1 million చేసిన తర్వాత డాడీ మనం అనుకున్నాం, యాక్చువల్ మేము అనుకున్నాను ఒక 400 people ఎక్కడన్నా మనకి ఆర్ఫనేజ్ ఉంటే చేద్దామని మేము అనుకున్నాం. తప్పకుండా చేస్తాం. మన వీడియో షార్ట్ చేసి పెట్టాం కూడా, ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటే చెప్పండి, ఒక 300 to 400 people ఉంటే మేము చేస్తామని చెప్పాం. కానీ నాకు ఇప్పుడు వద్దనిపిస్తుంది ఎందుకో. నేనేమనుకుంటున్నానంటే ఇట్లా వీడియోస్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి టైలరింగ్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ మిషన్లు ఇవ్వడం, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, అలా మనీ జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా ఫుడ్ ఒక పూట తిని అయిపోద్ది. సో అది నేను రీసెంట్ డాడీకి చెప్పా, డాడీ ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం, వాళ్ళకి జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా చదువు లేని వాళ్ళు కూడా ఒక 1 year చదివిద్దాము, 2 years చదివిద్దాము, డిపెండ్స్ బ్రో. నేను ఒకసారి ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే బాగుంటుంది. ఎవరన్నా కరెక్ట్ గా మనకి ఎవరన్నా నీడీ పీపుల్ ఉంటే లైఫ్ సెట్ అవుతే బెస్ట్ కదా ఇంకా మనం చేసేదానికి. ఒక పూట అనేది నార్మల్, అలా ఆలోచిస్తున్నాను. హ్యాండిక్యాప్స్ ఉంటారు కదండి, వాళ్ళకి వీల్ చైర్స్ అంటే అట్లా, అలాగంటే చదువుకునే పరిస్థితులు లేని వాళ్ళకు పుస్తకాలు కొనేయటం, వాళ్ళకి బట్టలు కొనేయటం, ఇలాంటి చేద్దాం డాడీ అంటే సరే దీనికి ఇలా చెక్ పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఉందండి. ఎందుకంటే ఆ భగవంతుని దయ వల్ల మాకు వచ్చే రెవెన్యూలో కొంత పర్సంటేజ్ ఇలాంటి కార్యక్రమాలకి అనాథ శరణాలయానికి ఇప్పుడు కూడా మేము ఫుడ్ తీసుకెళ్తామండి. కానీ మేము వీడియోలు తీయం, ఎందుకంటే వీళ్ళు అందరికి తెలియాలన్నట్టుగా వీడియోలు చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటారు. అంటే అలా చేసాము ఇంతకు ముందు, కాదన్నాను నేను. స్టార్టింగ్ వీడియోస్ లో నేను వెళ్ళి పెట్టేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్కువ చేసేయడం చూపించేవాడిని. నేను అలా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఫుడ్ ఎక్కువ చేద్దాం డాడీ మనము, అది ఇంట్రెస్టింగ్ ఉంటే జనాలకి అని అనుకునేవాళ్ళు. ఉండేదేమో మేము 4 మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తినదు, ఇంట్లో ఏదో తినేసి ఉంటారు వాళ్ళ ఇంట్లో. మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చే లోపు ఆ ఫుడ్ అంతా ఏం చేయాలి తెలియక అది అక్కడే అలా ఉండేవి. మా ఓల్డేజ్ హోమ్స్ ఉంటే పెట్టేసి అది షూట్ చేసేవాడిని. రాను నాకే నచ్చలా, ఎందుకు ఇది కూడా షూట్ చేయడం, వద్దు మనం తక్కువే చేద్దాం, ఎందుకు హెవీగా. మీరు చూసినట్లయితే మనం అన్ని 1 kg ఉంటాయి, 1 kg చేద్దాం సరిపోతాయి. ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి అందరికి. 1 kg చేస్తే అందరూ చేసుకుంటారు, 7-8 మంది తినొచ్చు ఇంట్లో. ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇంకా వద్దు మనకు అట్లా పెట్టడం, అది వద్దు,
అని చెప్పి అందుకు ఇప్పటివరకు మనం ఎక్కడ మనం అట్లా ఏదో డొనేట్ చేస్తున్నట్టు కానీ అది కానీ ఆఫ్లైన్లో అఫ్కోర్స్ చేస్తూనే ఉంటాం అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.